అశ్విరెడ్డి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి షాక్ అవుతున్నారు కదా. నిజానికి ఈ వార్త చూసిన చాలామంది కావచ్చు, ఆ వార్త తెలిసిన చాలామంది కూడా షాక్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు కూడా. ఎందుకు అశ్విరెడ్డి అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాపులారిటీ కావచ్చు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కాంట్రవర్సీలు కావచ్చు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి సడన్గా ఆవిడ ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటే మాత్రం చాలామంది షాక్ అవుతున్నారు, సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్నది ఎవరిని, ఆ ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అంటే మాత్రం ప్రస్తుతానికి అయితే సస్పెన్స్గా పెట్టింది. కాకపోతే ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ మాత్రం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో మాత్రం షేర్ చేసుకుందాం. ఆ ఫోటోలో అతని పర్సన్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి అతనికి సంబంధించినటువంటి ఫొటోస్ ఏమి చెప్పకుండా తనకు సంబంధించినటువంటి ఫొటోస్ మాత్రమే షేర్ చేసుకుంటూ ఇద్దరు చేతిలో చేసి ఉంగరాలు తొడుక్కున్నటువంటి ఒక ఫోటో మాత్రం షేర్ చేసినటువంటి విధానం మాత్రం చాలామంది షాకింగ్గా ఉంటుంది. నిజానికి అశ్విరెడ్డి అంటే ఎవరు అంటే మాత్రం ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే మాత్రం ఆమె బిగ్ బాస్ ఫేమ్ నుంచి బిగ్ బాస్ కంటే ముందు చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న పాత్రలోనూ చిన్న చిన్న క్యారెక్టర్లోనూ నటించింది. ఆ తర్వాత కొన్ని టీవీ షోస్లో చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్తో కొంచెం ఫేమ్ అయిపోయింది. అంత బిగ్ బాస్ కంటే తర్వాత కూడా బాగా పాపులర్ అయింది మాత్రం రామ్ గోపాల్ వర్మతో చేసినటువంటి విపరీతమైనటువంటి ఎక్స్పోజింగ్తో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా పాపులర్ అయింది. ఓవర్ నైట్ మాత్రం చాలా ఫేమ్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె అమెరికాలో ధర్మేంద్ర అనేటువంటి ఒక యువకుడితోటి సన్నిహిత సంబంధాలు పెట్టుకొని చాలా సన్నిహితంగా మెలుగుతూ అతని నుంచి దాదాపు 9,35,00,000 పైగా డబ్బులు కొట్టేసిందని చెప్పేసి ఆ ధర్మేంద్ర అనే ఒక వ్యక్తి యొక్క తండ్రి సత్యనారాయణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకున్నారు. పోలీసులకు సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి కోర్టులో ఈ ఇష్యూకి సంబంధించి స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా అశ్విరెడ్డి అడిగింది. కానీ కోర్టు మాత్రం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఆ కేసు కొనసాగించాలని చెప్పేసి కూడా తీర్మానం చేసింది. ఈ 9.5 కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేదా 9.5 కోట్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, దాంతోపాటు దాంట్లో కొంత సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పేసి కొన్ని ఇచ్చినటువంటి ఆడియో లీక్స్ కావచ్చు, ఆ ఆడియో లీక్స్ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు 2 కోట్లు ఇస్తాను నేను, తర్వాత ఇస్తాను ఆమెకి, లేదంటే నన్ను మళ్ళీ బెదిరిస్తే మాత్రం మీ మీద రివర్స్ కేసు పెడతాను, నా మీద అత్యాచారయత్నం చేశారని చెప్పేసి రకరకాల ఇష్యూస్లో చేసినటువంటిగా ఆమె చేసినటువంటి ఒక ఆడియో కూడా రీసెంట్గా లీక్ అయింది. ఆ ఆడియో కూడా చాలామంది మళ్ళీ వైరల్ అయిపోయింది. సో ఇన్ని ఇష్యూస్ నడుస్తున్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా అశ్విరెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకుందంటే మాత్రం చాలా పెద్ద విషయమే. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు అంటే కొంతమంది కుంగిపోతూ ఉంటారు, కొంతమంది కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి సందర్భాల్లో కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆమె ఏకంగా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకుందంటే మాత్రం ఆమె మెంటల్గా మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో అని చెప్పాలో, లేకపోతే ఇలా ఎంతమందిని వాడుకొని వదిలేసుకుందని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇలా ఇతన్ని కూడా వాడుకొని వదిలేస్తుందా, లేకపోతే ఇతను కూడా వాడుకోవడం మొదలు పెడుతుందా, లేదా నిజంగా పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే అతని దగ్గర కూడా డబ్బులు తీసుకొని హ్యాపీగా కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ వదిలేసుకుంటుందా అని చెప్పేసి రకరకాలైనటువంటి కామెంట్స్, మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ నెగిటివ్గా కామెంట్స్ పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ఉంటారు నెటిజన్స్ కావచ్చు. మొత్తంగా అశ్విరెడ్డి ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయం మాత్రం ప్రస్తుతానికి పెద్ద హాట్ టాపిక్గా కనపడతా ఉంది. మరి ఈ ఎంగేజ్మెంట్ కొనసాగుతుందా, పెళ్లి వరకు వెళ్తుందా లేదనేది మాత్రం వేచి చూడాల్సిందే. కాకపోతే పెళ్లి తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిసి ఉండరా అనే ప్రశ్న కూడా చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఈ అశ్విరెడ్డికి సంబంధించినటువంటి విషయం మాత్రం ఈ మధ్యకాలంలో కనిపించినటువంటి విషయాలన్నీ పక్కన పెడితే కనుక ఎంగేజ్మెంట్ మాత్రం ఒక పెద్ద టాపిక్గా కనపడతా ఉంది.